జీవీఎంసీలో పనిచేస్తున్న ఆప్కాస్లో ఉన్న కాంట్రాక్టు కార్మికులు 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయిన కార్మికులకు, అకాల మరణం పొందిన కార్మికులకు, అనారోగ్యం పాలై వైద్యం పొందుతున్న కార్మికుల కుటుంబాల బిడ్డలకే ఉపాధి కల్పించాలని జీవీఎంసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆర్గనైజర్ సెక్రటరీ వి కృష్ణారావు డిమాండ్ చేశారు. అశీలమెట్ట వద్ద ఉన్న జీవీఎంసీ జోన్ 3 కార్యాలయం ఎదుట జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో కృష్ణారావు మాట్లాడుతూ నగర జనాభా పెరుగుతున్న కార్మికుల సంఖ్య పెరగడం లేదన్నారు. నలుగురు పని చేయాల్సిన దగ్గర ఒకరితో చేయించడం సరికాదన్నారు. జేఆర్ నాయుడు జీవీఎంసీ ఈరోజు కార్మికులందరూ రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే 8 జూన్లో ఈరోజు రాష్ట్ర పిలుపు ప్రకారంగా విశాఖపట్నంలో 8 జూన్లో జువల్ ధర ధర్నా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏదైతే పనిముట్లు లేవో పనిముట్ల కోసం రోడ్లు ఎక్కడ వచ్చింది మున్సిపల్ కార్మికులు, పనిముట్లు కూడా కార్మికులు కొనుగోలు వచ్చింది. కాబట్టి ఈ రోజు జీతాల కోసం ఎక్కడ చూసాం తప్ప ఈ రోజు పనిముట్ల కోసం కూడా కార్మికులు రోడ్లు ఎక్కడ వచ్చింది. ఈ రోజు కార్మికులకి తోపుడు బళ్ళు కానీ అలాగే పనిముట్లు ఏవి సీపీలు కానీ గంపలు కానీ ఏవి ఇవ్వకుండా కార్మికులు శుభ్రంగా పనిచేయట్లేదని జోన్ల కమిటీలు హెల్త్ ఆఫీసర్లు మన అధికారులు అందరూ చెప్పడం జరుగుతుంది. కానీ ఇది ఏవి పనిముట్లు ఇవ్వకుండా కార్మికులు చేయలేదనడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఇక్కడికి జోన్ల దగ్గర రావడం జరిగింది. అలాగే ఏదైతే ఆప్కోస్ రద్దు చేసి కాంట్రాక్ట్లకు ఇస్తా ఉన్నారో కాంట్రాక్ట్లకు ఇస్తే మళ్ళీ ఆప్కోస్ రావడం వల్ల ఏదో ఆప్కోస్ అయినా మంచిది కానీ జీతం అయితే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు జీతం పడేది. అలాగే పిఎఫ్ ఈఎస్ కూడా భద్రత ఉండేది. అదే కాంట్రాక్ట్లకు కానీ ఈరోజు ఇచ్చుంటే పిఎఫ్ ఈఎస్ ఉండదు. అలాగే జీతం కూడా ఏ టైం వస్తుందో తెలియదు. అలాగే ఆయన అయితే కార్మికులు ఉంచుతారో తెలియదు. ఆ కార్మికులు నచ్చిన వేసుకోవచ్చు, నచ్చిన ఉంచుకోవచ్చు అని చెప్పి మా భయపడుతూ ఈ రోజు జోన్ జరుగుతుంది. జీవీఎంసీ జోన్ 3 కార్యాలయం దగ్గర మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, అలాగే మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి ఆప్కాస్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తూనే డెత్ సిక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పి కార్మికుల పిల్లలతో భర్తీ చేయాలని చెప్పి మేము జీవీఎంసీ సిఐటి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే పర్మనెంట్ చేస్తామని మోసగించిందో ఈ ప్రభుత్వం ఉన్న అవకాశం రద్దు చేసి మళ్ళీ కాంట్రాక్టర్ వ్యవస్థను తీసుకురావాలని చెప్పి చూస్తూ ఉంది. కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చిందంటే కార్మికులు విపరీతమైనటువంటి దోపిడీకి గురవుతారు. ఇప్పుడు వస్తున్నటువంటి 21,000 జీతం కార్మికులు 10,000 ఇచ్చి మిగతా 11,000 రూపాయలు కాంట్రాక్టర్లు నొక్కేసే పరిస్థితి అనేది కనబడుతుంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ కార్మిక చట్టాలు కూడా మార్చేసి కార్మికులకి ఏ హక్కులు లేకుండా చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్మికులందరినీ ఆప్కాస్ నుండి పర్మనెంట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే 60 ఏళ్ళు దాటినటువంటి కార్మికుల బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వాలి, చనిపోయిన కార్మికుల బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి, అలాగే సిక్కులో ఉన్నటువంటి కార్మికుల బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే ఏదైతే పనిముట్లు ప్రధానమైనటువంటిది ఈ పనిముట్లు కార్మికులతో కనిపిస్తూ ఉన్నారు. చీపుర్లు కానీ లేకపోతే బట్టలు కానీ బుట్టలు కానీ లేకపోతే పార్లు కానీ దోపుడు బండి కానీ ఇవన్నీ కూడా కార్మికుల డబ్బులతో కొనిపిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. పనిముట్లు కార్పొరేషన్ ఇవ్వాలి, సేఫ్టీ పరికరాలు కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం.